ఇటీవల ఒక చిన్న సన్నివేశం కూడా అంటే టీవీలలో కావచ్చు, ఈ సోషల్ మీడియాలో కావచ్చు హల్చల్ చేస్తుంది. అంటే భూమా నాగిరెడ్డి గారు, అంటే మీ తండ్రి గారు నంద్యాల ఎమ్మెల్యే గారు భూమా నాగిరెడ్డి గారు ఇటీవల తెలంగాణలో కాంట్రాక్టర్ని బెదిరించినట్లు. భూమా నాగిరెడ్డి తెలీదా? ఏమనుకుంటున్నావు? ఎక్కడ నువ్వు భూమా నాగిరెడ్డి తెలియదా అని ఫస్ట్ ఆయన పిఏ గారు ఏదో ఆయన ఫ్రెండ్ ఎవరో మాట్లాడి భూమా నాగిరెడ్డి గారు తెలిసే పెట్టుకుంటున్నావా అని మీరేమో అట్లాంటి ఫ్యాక్షన్ అంతా. మరి ఆ సంభాషణ ఎందుకు జరిగింది? నిజంగా జరిగిందంటారా? అదంతా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది, టీవీలలో కూడా వచ్చింది. అది ఏం లేదండి. యాక్చువల్గా అయితే వాళ్ళే ఫోన్ చేసి, ఇప్పుడు ఆయన ఫోన్ మాట్లాడిన వాడు కాంట్రాక్టర్ కాదు, ఏమీ కాదు, ఆయనే ఫోన్ చేసి ఏదో రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు. సో రెచ్చగొట్టడానికి ట్రై చేసినప్పుడు మాట్లాడేది ఎవరనేది కూడా వీళ్ళకి తెలుసు, నాన్నకు కానీ ఎవరు కానీ తెలుసు. సో ఈయన ఏదో రెచ్చగొట్టడానికి ట్రై చేస్తే అదా ఇదా అని చెప్పి తెలిసే వీళ్ళు మాట్లాడినారు. తెలిసే సరే ఫోన్ చేసి ఇచ్చేసి మనల్ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు కదా అని చెప్పి వీళ్ళు సరదాగా ఏదో మాట్లాడి నవ్వుకుంటూ ఇచ్చేసారు. కానీ టీవీలలో చూపించిన విషయం కానీ సోషల్ మీడియాలో కానీ ఇక్కడ నుంచి ఫస్ట్ ఫోన్ అయితే అది రింగ్ అయ్యే స్టార్ట్ చూపించారు. రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది ఎత్తుతారు, ఎత్తేదో పేరు అడుగుతారు. వాళ్ళు ఏంటంటే అవును అంటారు. మీరెవరు అంటే మేము సోన్ సైడ్లో భూమా నాగిరెడ్డి గారి నుంచి మాట్లాడుతున్నాము. అది యాక్చువల్లీ ఈయన రికార్డ్ చేస్తున్నాడు కాబట్టి ఈయన రికార్డ్ చేశాడు కాబట్టి రింగ్ ఏది కూడా మనకి రికార్డింగ్లో వినపడింది. సో వీళ్ళు ఫోన్ చేశారు వీళ్ళకి, మా నాన్నగారికి కానీ వాళ్ళకి కానీ. ఈయన ఫోన్ చేస్తే రింగ్ అవుతున్నట్టు రికార్డ్ చేశారు. అంటే ఇంటెన్షనల్గా ఏదో రెచ్చగొడదాం, ఏదైనా మాట్లాడుతూ మనం బయటికి ఇచ్చేద్దామనే ఇంటెన్షన్తోనే వాళ్ళు రికార్డ్ చేయడం జరిగింది. అది ఏమీ లేదు దాంట్లో అసలు. నాకు అది 2-3 రోజుల తర్వాత చెత్త నాయకులను పట్టుకొని రాజకీయ నాయకులు అంటారు, సంభాషణ అంతా కొద్దిగా అదే అందుకే కావాలని చేసి వీళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు వీళ్ళే అని తెలుసు కాబట్టి అట్లా మాట్లాడినారు. మీకు అర్థమవుతుంది కదా. వాళ్ళని వీళ్ళే ఫోన్ చేసి వేరే వాళ్ళ పేరు చెప్పుకొని మాట్లాడుతున్నారు పలానా కాంట్రాక్టర్ అని. ఆ కాంట్రాక్టర్ కాదని వీళ్ళకి తెలిసే వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేశారు. సో అట్లా అనమాట. అది అసలు పట్టించుకోలేదు మేము. 2-3 రోజుల తర్వాత నాకు ఎవరో ఫోన్ చేస్తే నేను ఆ సంగతి ఎందుకు కూడా నాకు తెలియదని పక్కన పెట్టేసినాము. అంత ఇది అదేం ఏం లేదు, చిన్న ఇష్యూ అది. ఇప్పటికీ అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి మేడం? అంటే మేము మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి కానీ ఇంకొకటి ఏదైనా చేస్తున్నట్లు మీరు భావిస్తున్నారా? లేదండి, ఎవరో పని పాట లేని వాళ్ళు చేసే పనులే కానీ ఎవరికి ఇప్పుడు అంత టైం ఉంది? ఎవరి పనిలో వాళ్ళు బిజీ, ఎవరి బిజినెస్లో ఎవరు ఫ్యామిలీస్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవరో పని పాట లేని వాళ్ళు ఇట్లాంటివి ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు తప్ప ఇంకెవరు లేదులేండి. ప్రస్తుతం బాంబులగడ్డ ఎలా ఉంది మేడం? బాంబులగడ్డ చాలా ప్రశాంతంగా ఉందండి. మీ పరిపాలనలో ప్రశాంతంగా ఉందా? నా పరిపాలననే కాదు, మీరు ఎమ్మెల్యే గారు కాబట్టి మీదే పరిపాలన. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. ఎప్పుడు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడైతే నాటి రోజులు పక్కన పెట్టండి, ఈ రోజులు చూసుకుంటామనే పరిస్థితి ఈ రోజు. అప్పుడు తీసుకుంటే శోభమ్మ గారు కావచ్చు, భూమా నాగిరెడ్డి గారు కావచ్చు, వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు మీ హవా, అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కాబట్టి అది మీ రాజ్యం అనమాట. అది మీ రాజ్యంలో ప్రజలు ఎలా సుభిక్షంగా ఉన్నారా, ఎలా ఉన్నారు, సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారా అన్నదనమాట. ప్రస్తుతానికైతే ఇప్పుడిప్పుడే కొంచెము ఆలగడ్డ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అవుతుందండి. ఎందుకంటే గతంలో మనకి అంత ఫండ్స్ రాకపోవడము, తర్వాత ఇప్పుడు మేము కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడైతే మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన స్టేట్ మొత్తం కూడా ఎంత ఇబ్బందులు పడిందో మనందరికీ తెలిసిందే. సో పెన్షన్స్ విషయంలో కానీ, లేకపోతే రైతులకు సంబంధించిన కానీ, మహిళలకు సంబంధించిన కానీ, రోడ్లు డెవలప్మెంట్ సంబంధించిన కానీ చాలా వెనుకబడిపోయాము. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అన్నీ ఆగిపోయినట్టే అనిపించింది. కానీ ఎప్పుడైతే మనకి ఫండ్స్ రావడము, డెవలప్మెంట్ జరగడం స్టార్ట్ అయిందో కొంచెం ప్రజలలో కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంతకుముందు అయితే గతంలో నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన టైంలో చాలామందికి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. హైదరాబాద్కి అటు బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళే చాలామంది. ఏం లేక కర్నూలు మన ఆలగడ్డ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ లేక అది లేక చాలామంది వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు మనకి హౌసింగ్కి సంబంధించిన కానీ రోడ్లు వస్తున్నాయి. తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఇప్పుడిప్పుడే కొంచెము ఒక డెవలప్మెంట్ అనేది ఆలగడ్డ కాన్స్టిట్యున్సీ చూస్తున్నది. సో ఒక్కటైతే మీరు మాకు షాకింగ్ న్యూస్ ఇచ్చారు మేడం. మీరు అసలు ఆళ్ళగడ్డలో పుట్టి భూమా నాగిరెడ్డి గారి కుమార్తె ఆయన ఎమ్మెల్యే అఖిలప్రియ గారు బాంబులు చూడలేదని మాత్రం మాకు షాకింగ్ ఇచ్చారన్నమాట. ఏ టాపిక్ వచ్చినా మీరు బాంబుల గురించే మాట్లాడుతున్నారు. లేదండి, అంటే అదొక బయట ప్రపంచానికి అదొక ఫ్యాంటసీ. బాంబులు, ఫ్యాక్షన్, సుమ్మోలు పై ఎగిరిపోవడాలు, అదొక సినిమాలో అదంతా క్రియేట్ చేసిందే కానీ యాక్చువల్గా ఫ్యాక్షన్లో నలిగిపోయిన ఆలగడ్డలో ఎగరాయంటనే మేడం ఎప్పుడైనా? లేదు, అది ఎప్పుడు గతంలో అండి. ఇప్పుడు ఒక 2 ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాక్షన్లు చాలామంది చనిపోతుంటారు.
అవి ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా ఊరు ఎప్పుడు అఫెక్ట్ కాలేదు. ఎప్పుడైతే ఊరు ఒక అది ఊరిపై ఎఫెక్ట్ కాలేదు, 2 కుటుంబాల మీద ఎఫెక్ట్ అయింది అంటారు. ఎఫెక్ట్ అవుతుండే, అది కూడా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు చదువు ఇంపార్టెంట్ అయిపోతుంది, జనాలు వే ఆఫ్ థింకింగ్లో కూడా మార్పు వస్తుంది. కాబట్టి ఆ ఫ్యాక్షన్ అనేది గతంలో కన్నా ఇప్పుడు చాలా తగ్గింది. ఏదైనా అక్కడెక్కడ గొడవలు అంటే ఎక్కడైనా జరుగుతాయి గొడవలు, ఏ ఏరియాలో ఉన్నా ఏ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో చూసుకున్నా గొడవలు జరుగుతాయి, గొడవలు ఆపలేము మనము. కానీ ఫ్యాక్షన్ అనే ముద్ర మాత్రం మెల్లికి తగ్గుతూ వస్తుంది. హాయ్, దిస్ ఈజ్ భూమా అఖిల ప్రియ, ఆలగడ్డ ఎమ్మెల్యే. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ iDream Media.